హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి ఇంగ్లీష్ ఎస్జిటి ఇంగ్లీష్ చాప్టర్ 2. ఫ్రెండ్స్, ఆల్రెడీ గత వీడియోలో మనం చాప్టర్ 1 సంబంధించి 3 వీడియోస్ పెట్టడం జరిగింది. సో కంటెంట్ అలాగే దానికి సంబంధించి అప్డేట్ బిట్స్. సో ఈ వీడియోలో చాప్టర్ 2, సో ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్, మనకి సిలబస్లో కూడా ఇలానే ఉంటుంది. చాప్టర్ 2 ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్లో ఓవరాల్గా ఇందులో మనకి లెటర్, న్యూస్ రిపోర్ట్, డైరీ, కన్వర్జేషన్, డిస్క్రిప్టివ్ రైటింగ్, ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీ, స్టోరీ, స్క్రిప్ట్ ఫర్ స్పీచ్, ఎడిటోరియల్, నోట్ మేకింగ్, ప్రేసెస్ రైటింగ్, ఓవరాల్గా ఇవన్నీ కూడా మనకి సబ్ టాపిక్స్ కింద వస్తాయి. టోటల్గా వీటన్నిటి గురించి ఈ వీడియోలో విపులంగా తెలుసుకుందాం. సో మరొక వీడియోలో దీనికి సంబంధించి ఆబ్జెక్ట్ బిట్స్ ఉంటాయి. అవి కూడా మనం ప్రాక్టీస్ రూపంలో చేస్తే మనకి ఇంకా పూర్తిగా వీటిపై అయితే మనకి గ్రిప్ ఉంటుంది. ఇంకెవరైనా మన పాత వీడియో ఎస్జిటి ఆర్ స్కూల్ అసిస్టెంట్ ఎవరికైనా యూజ్ అవుతుంది. ఫస్ట్ చాప్టర్ 1 చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్లో వీడియో ఉంటుంది, చూడండి. అలాగే తెలుగుకి సంబంధించి కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది నిన్న వీడియోలో. అది బాగానే రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఖచ్చితంగా అది కూడా నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది, పార్ట్ 2 కింద అది. సో ముందుగా ఇంగ్లీషు, తెలుగు ఓవరాల్గా ఎన్ని వీడియోస్ వస్తే అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి. అలాగే పీడిఎఫ్ ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వండి. సో చాలామంది ఫ్రీగా అడుగుతున్నారు పీడిఎఫ్ ఫార్మాట్స్. సో అది కొంచెం తయారు చేయడం కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే అది స్కాన్ చేయాలి, మళ్ళీ మీకు వాట్సాప్లో సెండ్ చేయాలంటే కొంచెం అమౌంట్ అవుతుంది. అందుకని నార్మల్ ప్రైస్ మీద ఆఫ్ తగ్గించి ఇమ్మంటున్నాను. చాలామంది అయితే తీసుకుంటున్నారు. ఇంకెవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఓవరాల్గా 5 బుక్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఇంగ్లీషు, తెలుగు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, మ్యాథ్స్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఒక జీకే, కరెంట్ అఫైర్స్ బయట చూసుకుంటే సరిపోతుంది. సో డిఎస్సికి బాగా ప్రిపేర్ అయ్యే ఎవరైనా ఉంటే. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ముందుగా లెటర్స్ చూడండి, సబ్ టాపిక్. సో లెటర్స్ దీనికి సంబంధించి ఏంటి అనేది చూడండి. ఏ ఫార్మల్ వే టు షేర్ ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ ఆర్ న్యూస్ విత్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్ అంటున్నాడు ఫస్ట్ పాయింట్. సో లెటర్ ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ఏ ఫార్మల్ వే టు ద షేర్ ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని మనం ఎవరికైనా పంపించాలంటే ఈ లెటర్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే అప్డేట్స్ కానీ న్యూస్ కానీ విత్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్ అంటే వ్యక్తిగతంగా లేదా ఒక సంస్థ ద్వారా అయితే మనం అది సంస్థకు కానీ ఇవ్వచ్చు. సో ఇక్కడ కంటెంట్ పరంగా మీరు ఏం చేయాలంటే లెటర్స్ అనేటప్పుడు లెటర్ సంబంధించి ఏ విధంగా మనకు అది బిట్స్ రూపంలో ఫ్రేమ్ అవుతుందో ఒకసారి చూసి ఆబ్జెక్టివ్ టైప్స్ ఉన్న బిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనకు అది గెయిన్ చేయవచ్చు మార్క్ అయితే. నెక్స్ట్ పాయింట్ చూడండి. యూజ్డ్ ఫర్ పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ కరస్పాండెన్స్ టు మెయింటైన్స్ రిలేషన్షిప్స్ ఆర్ కమ్యూనికేట్ విత్ అదర్స్. సో ఈ లెటర్స్ అంటే ఏంటంటే వేరే వాళ్ళతో మన కమ్యూనికేషన్, మన సమాచారాన్ని వ్యక్తపరచుకోవడానికి యూజ్ అవుతాయండి లెటర్స్ అనేవి. నెక్స్ట్ యూజ్ టు రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్, అసిస్టెన్స్ ఆర్ యాక్షన్ ఫ్రమ్ ఇండివిజువల్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. అంటే మనం ఎవరి నుంచి రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, అలాగే అసిస్టెన్స్ కానీ, యాక్షన్ ఫ్రమ్ ఇండివిజువల్ వ్యక్తిగతంగా కానీ, ఇన్స్టిట్యూషన్ సంస్థ ద్వారా కానీ మనము ఈ లెటర్స్ అనేవి చూడవచ్చు. నెక్స్ట్ లెటర్స్ ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ సచ్ యాజ్ గ్రాటిట్యూడ్, కంగ్రాచులేషన్స్, కండోలెన్సెస్ అండ్ అపాలజీస్. అంటే లెటర్స్ అనేవి దేన్ని ప్రొవైడ్ చేస్తాయి అంటే ఒక ప్లాట్ఫామ్గా మనకు యూజ్ అవుతాయండి. ఎలా అంటే మన యొక్క ఎమోషన్స్ని కానీ, లేదంటే ఎవరికైనా గ్రీటింగ్స్ తెలపాలన్నా, లేదంటే కంగ్రాచులేషన్ చెప్పాలన్నా, ఇంకేమైనా మన యొక్క ఎమోషన్స్వి వ్యక్తిగతంగా ఆరు ఇండివిజువల్గా కానీ, ఆర్గనైజేషన్స్గా కానీ ఈ లెటర్స్ రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అండి. దానికి మనకి ప్లాట్ఫామ్గా యూజ్ అవుతాయి అంటున్నారు లెటర్స్ అనేవి. నెక్స్ట్ చూడండి. ఈ లెటర్స్ సర్వ్ యాజ్ ఎ ఫార్మల్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ బిజినెస్ అండ్ అఫీషియల్ సెట్టింగ్స్ అండి. సో లెటర్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి, బిజినెస్ పరంగా కానీ అఫీషియల్ పరంగా కానీ. ఒకసారి వాటి గురించి అయితే చూడండి, కింద ఇచ్చాడు. మొదటగా ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్ అండి. సో లెటర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్ అంటే ఏంటి చూడండి. దీన్ని నాన్ అఫీషియల్ లెటర్ టు అవర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్ అండి. సో ఫస్ట్ పాయింట్. సో ఇన్ఫార్మల్ అంటే ఫార్మల్ కాని అర్థం. ఇన్ఫార్మల్ అంటే ఏంటంటే మన దగ్గర వాళ్ళకి ఏదైనా ఇన్ఫార్మల్ మనం ఏదైనా చెప్పవచ్చు. సో ఫార్మల్ అంటే అది అఫీషియల్ అవుతుంది కనుక. సో ఇన్ఫార్మల్ లెటర్స్ అయినా నాన్ అఫీషియల్ లెటర్స్ అయినా ఒకటేనండి. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేటివ్స్కి రాసే లెటర్స్ అయినా కూడా ఇన్ఫార్మల్ లెటర్స్ అవుతాయి. నెక్స్ట్ పర్సనల్ లెటర్స్ అండి, దట్ ఆర్ నాట్ యూజ్ టు అఫీషియల్ పర్పస్ అండి. సో ఇవి పర్సనల్ లెటర్స్ కూడా అనవచ్చాను, ఎందుకంటే ఇవి అఫీషియల్గా మనం యూజ్ చేయడానికి అయితే అవ్వదు. అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్ ఇంక్లూడింగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అండి. అంటే కొన్ని ఎలిమెంట్స్ కలిగి ఉంటాయి ఈ ఇన్ఫార్మల్ లెటర్స్ అనేవి. చూడండి ఒకసారి ఏమి ఉన్నాయి ఇన్ఫార్మల్ లెటర్స్ అనేవి. ముందుగా అడ్రస్ ఆఫ్ సెండర్ అండి. మనం ఎవరికైతే పంపిస్తామో వాళ్ళకి అడ్రస్ ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ రైటింగ్ లెటర్, మనం ఏ రోజున లెటర్ రాస్తామో ఆ డేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చి అడ్రస్ ఆఫ్ రిసీవర్ అండి. సో మనం ఎవరికైతే పంపిస్తాం వాళ్ళ యొక్క అడ్రస్ కూడా మనకి ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ లెటర్స్ అండి, ఇవి ఏ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి శాలిటేషన్ ఆఫ్ గ్రీటింగ్ అండి. అంటే కింద చెప్తాం కదా, ఎవరు ఫ్రెండ్లీ, ఎవరు
థ్యాంక్స్ఫుల్ అని చెప్తాం కదా, అదంటే సాల్యూషన్ అండ్ గ్రీటింగ్స్ అని ఉండాలి. నెక్స్ట్ బాడీ ఆఫ్ లెటర్స్ అండి. బాడీ ఆఫ్ లెటర్స్ అంటే మెయిన్ మనము దేనికోసం అయితే ఇన్ఫార్మ్ లెటర్లు మనము ఫ్రెండ్కి కానీ లేదా మన కొలీగ్స్కి కానీ రాసేటప్పుడు ఏం రాస్తాం అది మెయిన్ పార్ట్గా ఉండాలి. అది సబ్ బాడీ ఆఫ్ లెటర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చి కన్క్లూజింగ్ అండి. సో చివరిగా కన్క్లూజింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చి సిగ్నేచర్ ఆఫ్ ది సెండర్, అంటే మనం ఎవరి మీద పంపిస్తామో మన యొక్క సైన్ అనేది ఉండాలండి. ఇవి ముఖ్యంగా ఇన్ఫార్మల్ లెటర్స్కి ఉండవలసిన పాయింట్స్ అండి. ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేసి రాసేది ఇన్ఫార్మల్ లెటర్స్ అండి. సో ఇక్కడ ముఖ్యంగా ఏం అడుగుతాడు అంటే ఎస్జిటి ఆర్ స్కూల్ లెషన్ లెవెల్లో ఇన్ఫార్మల్ లెటర్స్ అనేది మరొక పేరు అడుగుతాడు, లేదంటే ఇన్ఫార్మల్ లెటర్స్ ఎవరికి రాయొచ్చు అని అడుగుతాడు, లేదంటే ఇన్ఫార్మల్ లెటర్స్లో ఏ కాలమ్స్ ఉంటాయి అన్నాడు కదా, అందులో కింది వాటిలో లేనిది అని అడగవచ్చు అండి. నెక్స్ట్ చూడండి ఫార్మల్ లెటర్స్ అండి. సో పేరులోనే ఉంది ఫార్మల్ లెటర్స్. సో ఇన్ఫార్మల్ లెటర్స్కి ఆపోజిట్ అండి సింపుల్గా చెప్పాలంటే. సో ఫార్మల్ అంటే ఫార్మల్ లెటర్స్ ఆల్సో కాల్డ్ బిజినెస్ లెటర్స్ అనొచ్చండి, లేదా ప్రొఫెషనల్ లెటర్స్ అనొచ్చండి. అంటే ఒక బిజినెస్ పరంగా కానీ లేదా ప్రొఫెషనల్ పరంగా ఎవరికైనా లెటర్స్ మనం రాయాలన్నా లేదంటే తీసుకోవాలన్నా అటువంటి లెటర్స్ని మనం ఫార్మల్ లెటర్స్ అంటామండి. నెక్స్ట్ వచ్చి రైట్ అండ్ స్ట్రిక్ట్ అండ్ స్పెసిఫిక్ ఫార్మాట్ అండి. సో ఈ ఫార్మల్ లెటర్స్కి అయితే కొంచెం స్పెసిఫిక్ ఫార్మాట్ అయితే ఉంటుందండి, ఎలా పెడితే అలా రాయడానికి అవ్వదు. సో ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే మనకు నచ్చినట్టు రాసుకోవచ్చు, ఎందుకంటే అది మన రిలేటివ్స్కి అలా మన ఫ్రెండ్స్ రాస్తాం కనుక. సో ఇన్ఫార్మల్ లెటర్స్ అయితే అలా రాయడానికి అవ్వదు. ఫార్మల్ లెటర్స్ అయితే అలా రాయడానికి అవ్వదు. చూడండి ఏ ఫార్మల్ లెటర్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అంటే చూడండి ఏ ఎలిమెంట్స్ అని కలిగి ఉంటాయంటే ముందుగా సెండర్స్ అడ్రస్ ఉండాలండి. సో ఇది ఆల్రెడీ ఇన్ఫార్మల్ లెటర్స్లో కూడా సేమే. నెక్స్ట్ డేట్ ఉండాలండి, అక్కడ కూడా డేట్ ఉంది. నెక్స్ట్ వచ్చి నేమ్, డిజిషన్ ఆఫ్ అడ్రసెస్ అండి. సో మనము రాస్తున్నాం కదా మనకంటూ ఒక హోదా ఉంటుంది కదా, ఎందుకంటే బిజినెస్ పర్పస్ ప్రొఫెషనల్ పర్పస్ కాబట్టి ఆ డిజిషన్ రాయాలండి ఏ హోదా అనేది. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ద అడ్రస్ అండి, అంటే అతల వైపు వాళ్ళది కూడా అడ్రస్ రాయాలి. నెక్స్ట్ సాల్యూషన్ అండి, నెక్స్ట్ సబ్జెక్ట్ ఉండాలి. నెక్స్ట్ బాడీ అండి, ఈ బాడీలో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయండి, ఇంట్రడక్షన్, కంటెంట్, కన్క్లూజింగ్ అండి. నెక్స్ట్ వచ్చి కాంప్లిమెంటరీ క్లోజింగ్ లైన్ అండి. కాంప్లిమెంటరీ క్లోజింగ్ లైన్ అంటే చూడండి యువర్ ఫెయిత్ఫుల్లీ, అలాగే రెస్పెక్ట్ఫుల్లీ, యువర్ ట్రూత్లీ, యువర్ సిన్సియర్లీ, అలాగే సిన్సియర్లీ అని కూడా ఫార్మల్ లెటర్స్ యొక్క కాంప్లిమెంటరీ క్లోజింగ్ లైన్ అండి. అదే ఇన్ఫార్మల్ లెటర్స్కి అయితే ఏమి ఉండదండి, ఎందుకంటే మనము జస్ట్ మన సైన్ పెడతాం, యువర్ ఫ్రెండ్లీ అని చెప్పి సింపుల్గా. నెక్స్ట్ చూడండి పర్సనల్ లెటర్స్ ఇంకా లవ్, ఫోన్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ, ఇవి ఇచ్చాడండి ఇక్కడ, ఇవన్నీ కూడా అవుతాయండి. నెక్స్ట్ థ్యాంక్స్ లెటర్స్ చూడండి. థ్యాంక్స్ లెటర్కి అయితే విత్ గ్రాడ్యుయేట్, థ్యాంక్ యూ అగైన్, మెనీ థ్యాంక్స్, ఇలా చెప్పవచ్చు అండి థ్యాంక్స్ లెటర్స్కి. అదే పర్సనల్ లెటర్స్కి అయితే లవ్, ఫోన్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ, యువర్ బిహేవియర్, ఇవి చెప్పవచ్చు అండి. అదే ఫార్మల్ లెటర్స్కి అయితే ఈ విధంగా చెప్పవచ్చు అండి. నెక్స్ట్ చూడండి కండోలెన్స్ లెటర్స్ ఉన్నాయండి. కండోలెన్స్ లెటర్స్కి మై థాట్స్ ఆర్ విత్ యూ, విత్ హార్ట్ఫుల్ కండోలెన్స్, ప్లీజ్ యాక్సెప్ట్ మై సింపతి, ఇలా రాయొచ్చండి లాస్ట్ కాంప్లిమెంటరీ క్లోజింగ్ లైన్ అనేది. ఇంకా చివరికి సిగ్నేచర్, నేమ్ ఆఫ్ ది సెండర్, మనము ఎవరైతే మనం లెటర్ రాస్తున్నామో మన యొక్క సైన్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చి డిజిషన్ ఆఫ్ ద సెండర్, ఇంకా కింద మన హోదా కూడా రాయడానికి ఉంటుందండి. ఇది ఫార్మల్ లెటర్స్ అండి, ఇన్ఫార్మల్ లెటర్స్. సో వీటిలో మనకి బిట్ రూపంలో ఏ విధంగా బిట్ వస్తుందా అని మనం ఒకసారి ఆబ్జెక్టివ్ బిట్స్ చేస్తే మనకి పూర్తిగా అవగాహన వస్తుంది. నెక్స్ట్ వచ్చి రిపోర్ట్ రైటింగ్ అండి. ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్లో ఇది కూడా సెకండ్ టాపిక్ అంటే రిపోర్ట్ రైటింగ్. ఏ రిపోర్ట్ ఈజ్ ఎ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఇన్ ఎవర్ ఈవెంట్ దట్ హ్యాజ్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్. ఇట్ హెల్ప్స్ టు రికార్డింగ్ ఈవెంట్స్ ఇంపార్టెన్స్ దట్ occur in one day or day life or attempts to present in the past and information including the event. It includes one ideas, opinions in the impression on the event. అంటే దాని అర్థమైంది రిపోర్ట్ రైటింగ్ అంటే ఒక ఇన్సిడెంట్ ఆల్రెడీ జరిగిపోయిందని దానిపైన మనం కూలంకషంగా పరిశీలించి ఒక రిపోర్ట్ రూపంలో రాయాలండి. చూడండి ఇన్ డే టు లైఫ్ ఆర్ అటెంప్ట్స్ టు ప్రెజెంట్ ఆర్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇన్సిడెంట్ ఆఫ్ ఈవెంట్. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా లేదంటే ఒక ఈవెంట్ జరిగింది అనుకోండి, దానికి సంబంధించి మన ఐడియా అలాగే మన ఒపీనియన్స్ వాటి యొక్క మొత్తం జోడించి రాసేది రిపోర్ట్ రైటింగ్ అవుతుందండి. దీని యొక్క కీ ఎలిమెంట్స్ చూడండి. కీ ఎలిమెంట్స్ ఇన్ న్యూస్ పేపర్ రిపోర్ట్ రైటింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ పేపర్ మనం చదివాం, ఆ న్యూస్ పేపర్ యొక్క రిపోర్ట్ రైటింగ్ చేయాలి మనం. అదే విధంగా ఉంటుంది చూడండి. ముందుగా హెడ్లైన్ ఉంటుందండి. హెడ్లైన్ ఇదేంటంటే ఇట్ షుడ్ క్యాచ్ అటెన్షన్ టు ద రీడర్ అండ్ ఇట్ మే ఈవెన్ సమ్ అప్ టు ద స్టోరీ. ముఖ్యంగా మనము అది దేనికోసం రిపోర్ట్ రైటింగ్ రాస్తున్నామో దాని యొక్క టైటిల్ అండి. ముఖ్యంగా ఇంకో విధంగా చెప్పాలంటే టైటిల్ అని చెప్పొచ్చు. ఆ టైటిల్ గురించి చెప్పేది హెడ్లైన్ అండి. మనం హెడ్లైన్స్ అయితే మనకి ఆ రిపోర్ట్ రైటింగ్ దేనికి సంబంధించి అని తెలిసిపోవాలి. నెక్స్ట్ చూడండి బైలైన్ అండి. నెక్స్ట్ వచ్చి బైలైన్ ఉంటుంది. ఇట్ షుడ్ ఇంక్లూడ్ ద నేమ్ అండ్ స్పెసిఫిక్ ఆఫ్ ది రైటర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫుడ్, స్పోర్ట్స్, కరెంట్ ఈవెంట్స్, క్రైమ్, పొలిటికల్ సైన్స్, ఇలా ఏ టాపిక్ ఏదైనా తీసుకుంటే ఆ టాపిక్ దాన్ని బైలైన్ అంటారు. అలాగే ప్లేస్ లైన్ అండి. అంటే
ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్ వేర్ ద స్టోరీ బిగిన్స్. అంటే మొదటగా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అనేది ప్లేస్ లైన్ అవుతుంది. నెక్స్ట్ లీడ్ సెంటెన్స్ అండి. ఇట్ ఈస్ ద ఒపీనియన్ సెక్షన్ ఆఫ్ ది పారాగ్రాఫ్ విచ్ గివ్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దట్ షుడ్ ఆన్సర్స్ మోస్ట్ 5 WS ఇచ్చాడు. 5 రైటింగ్స్ అవి ఏంటని చూడండి. వాట్, వెన్, వేరు ఇచ్చారు చూడండి. వెన్, వేరు, హూ ఆర్ హూమ్, వై. సో ఈ 5 సంబంధించి అనేవి మనకి మెయిన్ లీడ్ సెంటెన్స్. అంటే లీడ్ మనం దేనికోసం రాస్తున్నాం, మన పర్పస్ ఏంటి అనేది ఆ పారాగ్రాఫ్లో ఉండేటట్టు చూసుకోవాలండి. అవి ఏంటంటే వాట్, వెన్, వేర్, వై, హూ. వీటికి సంబంధించి ఈ లీడ్ సెంటెన్స్లో మనకి అవి ఉండాలి, కనిపించాలండి. నెక్స్ట్ వచ్చి బాడీ అండి. సో బాడీ అంటే ఇంక్లూడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఫాలోయింగ్ ది ఎక్స్ప్లెనేషన్. మనం దేనికోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో దానికి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. దానికి సంబంధించి చెప్పేది బాడీ అవుతుంది. నెక్స్ట్ చూడండి పాయింట్స్ టు రిమెంబర్ అండి. పాయింట్స్ టు రిమెంబర్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చూడండి. ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలో రిపోర్ట్ రైటింగ్ రాసేటప్పుడు అంటున్నాడు. మెన్షన్ ద ప్లేస్, డేట్, టైము, అదర్ రిలివెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ది ఈవెంట్. ఆ ఈవెంట్ సంబంధించి డేట్ గుర్తుపెట్టుకోవాలి, టైము, ప్లేస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలి అంటున్నాడు. నెక్స్ట్ ఇంక్లూడ్ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్ ఎఫెక్టెడ్ బై ఈవెంట్. ఈవెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలండి. ఏ ఇన్ఫర్మేషన్, పీపుల్ యొక్క ఇన్ఫర్మేషన్, అలాగే ఈవెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి రైట్ ద నేమ్ ఆఫ్ రిపోర్టర్ అండి. రిపోర్టర్ యొక్క నేమ్ అయితే మనం రాయాలి. నెక్స్ట్ ప్రొవైడ్ ఏ సూటబుల్ టైటిల్ అండ్ హెడ్డింగ్. మెయిన్ హెడ్డింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. హెడ్డింగ్ ఆర్ టైటిల్ అంటారు దీనికి. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది చూసుకోవాలి. ఏ టైటిల్ పెట్టాలి రిపోర్ట్ రైటింగ్ రాసేటప్పుడు, దానికి ఏంటి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి రైట్ ఇన్ పాస్ట్ టెన్స్ అండి. అది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి బిట్ ఇది. రిపోర్ట్ రైటింగ్ అనేది ఏ టెన్స్లో రాయాలంటే పాస్ట్ టెన్స్లో రాయాలి. కారణం ఏంటంటే ఆల్రెడీ జరిగిన సంఘటనపై మనం రిపోర్ట్ రైటింగ్ అనేది మనం విశ్లేషణ అనేది రాస్తాం కనుక అది పాస్ట్ టెన్స్లో ఉండాలి. నెక్స్ట్ చూడండి రైట్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ అండి అండ్ యూజ్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఉండిచ్చండి ఇప్పుడు రిపోర్టెడ్ స్పీచ్లో ఉండాలి, అలాగే ప్యాసివ్ ఫామ్లో ఉండాలండి రిపోర్ట్ రైటింగ్ అనేది. డెవలప్ ఐడియాస్ ఇంక్లూజింగ్ క్లాజెస్, రీజనింగ్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ లాజికల్లీ ఉండాలండి డెవలప్ ఐడియాస్ అనేవి. రైట్ ఇన్ లెస్ ఫార్మల్ మోర్ డిస్క్రిప్టివ్ మేనర్ వైల్ రైటింగ్ ఏ రిపోర్ట్ ఫర్ ఏ స్కూల్ ఆర్ మ్యాగజైన్. అంటే ఏదైనా ఒక మ్యాగజైన్ స్కూల్ గురించి రాసే రిపోర్ట్ రాసేటప్పుడు ఫార్మల్ దాంట్లో ఫార్మల్ వేలో ఉండాలండి. అంటే ఒకరిని విమర్శించేటట్టు, ఒకరిని తిట్టేటట్టు అలా ఉండకూడదు. సో డిస్క్రిప్టివ్ మేనర్ అంటే కొంచెం గౌరవప్రదమైన విధానంగా ఉండేటట్టు రిపోర్ట్ రైటింగ్ అనేది ఉండాలంటున్నాడు. ఇవన్నీ కూడా రిపోర్ట్ రైటింగ్ ఉండవలసిన కిక్ పాయింట్స్ అండి ఇవి. నెక్స్ట్ ప్రజెంట్ యువర్ ఐడియాస్ ఇన్ఫర్మేషన్ టు మేక్ ద రిపోర్ట్ ఇంట్రెస్టింగ్. అంటే రిపోర్ట్ మనం చదివేటప్పుడు అది ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు మనం రాసే రిపోర్ట్ రైటింగ్ అనేది ఉండాలి. సో ఇవన్నీ కూడా కీ పాయింట్స్ అండి, రిపోర్ట్ రైటింగ్ కూడా కీ పాయింట్స్ ఇవి. ఇది మనకి సెకండ్ అనేది. నెక్స్ట్ థర్డ్ చూడండి డైరీ అండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నవ్వే డేస్ అయితే డైరీస్ అనేవి మ్యాక్సిమం యూజ్ చేయట్లేదు ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చాక. సో ఒకప్పుడు ఇది డైరీ అనేది ఒక దినసరిగా మాత్రం ఉండేదండి, ఎందుకంటే ప్రతి వారు కూడా డైరీ మెయింటైన్ చేసేవారు. ఇప్పుడైతే చాలా వరకు తగ్గాయి. బట్ చూడండి దానికోసం ఒకసారి డైరీ ఈజ్ ఏ బుక్ వేర్ ఈ పర్సన్ రైట్ అబౌట్ దిస్ పర్సన్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక పాయింట్లో చెప్పవచ్చు డైరీ అంటే ఏంటంటే డైరీ అనేది ఒక బుక్ అండి. బట్ అది ఏం సంబంధించి అంటే ఏ పర్సన్ రైట్ అబౌట్ హిజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే తను ఫేస్ చేసే ఎక్స్పీరియన్స్ క్లుప్తంగా నిగూఢంగా రాసుకున్న బుక్కే డైరీ అండి. లైక్ లైఫ్ ఈవెంట్స్ కానీ, ఫీలింగ్స్ కానీ, అలాగే రీడింగ్ పర్సన్స్ కానీ ఇవన్నీ కూడా డైరీ కింద వస్తాయండి. నెక్స్ట్ చూడండి డి అండి, అంతేనండి డైరీకి సంబంధించి. డి వచ్చి కన్వర్జేషన్ అండి, అలాగే డైలాగ్ రైటింగ్. కన్వర్జేషన్ పేరులోనే ఉందండి, ఒక ఇద్దరు మధ్య సంభాషణ, అదే కన్వర్జేషన్ అని చెప్పవచ్చు. లేదా డైలాగ్ రైటింగ్ అండి, అంటే ఒక వ్యక్తి ఒక డైలాగ్ వేస్తే దానికి ఆపోజిట్ ఉన్న వ్యక్తి ఇంకొక డైలాగ్ అలా కూడా చెప్పొచ్చు, దాన్ని కన్వర్జేషన్ అంటారు. అది చూడండి ఈ డైలాగ్ లిటరల్లీ మీన్స్ టాక్ బిట్వీన్ టూ పీపుల్. చెప్పాం కదా ఇద్దరు పీపుల్, ఎక్కడో వ్యక్తి ఉన్నారండి. సో ఇద్దరి మధ్య జరిగే సంభాషణ కన్వర్జేషన్ లేదా డైలాగ్ రైటింగ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ జాట్ డౌన్ బ్రీఫ్లీ ద ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఒపీనియన్ అండి. సో ఒపీనియన్ గురించైనా డిస్కస్ చేయవచ్చు, లేదా ఆర్గ్యుమెంట్స్ గురించైనా డిస్కస్ చేయొచ్చు అండి కన్వర్జేషన్లో లేదా డైలాగ్ రైటింగ్లో. అరేంజ్ ఐడియాస్ ఇన్ లాజికల్ ఆర్డర్స్ అండి. ఇవన్నీ కూడా కీ పాయింట్స్ అండి, అంటే కన్వర్జేషన్ డైలాగ్ రైటింగ్ ఏ విధంగా ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్ చూడండి రిమెంబర్ హౌ రియల్ పీపుల్ టాక్ ఇన్ ఫ్రెండ్లీ వే. సో రియల్ పీపుల్ లేదా ఫ్రెండ్స్ అనేవి ఏంటంటే ఎలా మాట్లాడాలంటే ఫ్రెండ్లీ వేలో మాట్లాడుకోవాలంటండి. సో కన్వర్జేషన్లో అలాగే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సెంటెన్సెస్ షుడ్ బి యాడెడ్. సో మొదటి వాక్యం మరియు చివరి వాక్యం యాడ్ చేస్తూ ఉండాలి. యూజ్ సింపుల్ లాంగ్వేజ్.
సో భాష కూడా సింపుల్ లాంగ్వేజ్ ఉండాలండి. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నేను ఎక్కడికి వచ్చాను, నువ్వు ఎప్పుడు వస్తావు, అలా చెప్పుకోవాలని మొత్తం ఒక వాక్యంలో మొత్తం ఉండకూడదు కన్వర్జేషన్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి స్టే రిలివెంట్ టు ద సిచ్యువేషన్ అండి. సో దగ్గర అంటే ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటాడు, ఆ ఇద్దరు వ్యక్తికి సంబంధించినటువంటి రిలివెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ని వాళ్ళు డైలాగ్ రైటింగ్ లేదా కన్వర్జేషన్ కింద మార్చుకోవాలి. నెక్స్ట్ చూడండి, యూజ్ ఎక్స్ప్లెనేషన్స్ స్టార్ట్ క్వశ్చన్స్. సో చెప్పాం కదా, స్టార్ట్ క్వశ్చన్స్ కింద కూడా అడగవచ్చండి. సో మీ ఇంట్లో ఈరోజు ఏం వండారు, మీ ఇంట్లో ఏం కూర వండారు, లేదంటే రేపు ఎక్కడికి వెళ్తారు, మీ ఇంట్లో అమ్మగారు బాగున్నారు, అలా అలా చిన్న చిన్న షార్ట్ క్వశ్చన్స్ కింద కన్వర్జేషన్ అయితే చేసుకోవచ్చు. ఆ కన్వర్జేషన్ అనేది కూడా ఇద్దరు వ్యక్తుల యొక్క సంబంధించి ఉండాలంటున్నాడు, బయట వేరే టాపిక్ వెళ్ళకూడదని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చి పంక్చుయేషన్ ప్రాపర్లీ అండి. ఫంక్షన్ ఏంటంటే ప్రాపర్లీగా ఉండాలి. అవాయిడ్ బుక్ ఈస్ ప్రైజెస్ అండి. సో ఒక ఎక్కువ ప్యారాస్ లాగా అయితే ఉండకూడదు. లెట్ నాట్ ఎనీ క్యారెక్టర్ మూన్ ఫూల్ ఇస్ ద కన్వర్జేషన్. సో కన్వర్జేషన్లో వేరే క్యారెక్టర్ అనేది ఫూల్స్గా అనేది ఉండకూడదు. అవాయిడ్ రైటింగ్ లెంగ్తీ సెంటెన్సెస్, చెప్పాం కదా ముందే. సో లెంగ్తీ సెంటెన్సెస్ కూడా యూజ్ చేయకూడదు కన్వర్జేషన్లో అంటున్నాడు. సో ఇదండి. నెక్స్ట్ వచ్చి పారాగ్రాఫ్ అండి. ఇవన్నీ కూడా ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండి, లాంగ్వేజ్ యొక్క విధానాలు ఫార్మ్స్. చూడండి, పారాగ్రాఫ్ అనేది ఏ సిరీస్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ కోహరెంట్ అండ్ ఆర్ రిలేటెడ్ టు సింపుల్ టాపిక్ ఇట్స్ కాల్డ్ పారాగ్రాఫ్ అండి. అంటే ఒక సిరీస్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ ఆర్గనైజ్డ్ ఆర్ కోహరెంట్ అండి అండ్ ఆర్ రిలేటెడ్ టు ది సింగిల్ టాపిక్ కాల్డ్ పారాగ్రాఫ్. అంటే ఒక వాక్యం స్టార్ట్ అయిందండి, ఇక్కడ ఒక వాక్యం ఇక్కడికి ఎండ్ అయిందండి. సో ఈ మధ్యలో జరిగేది పారాగ్రాఫ్ అని అంటున్నాడండి. దాని అర్థం అయితే సింపుల్గా చెప్పాలంటే, మనం ఇప్పుడు ఏ సిరీస్ అన్నాం చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఆగిందండి, ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నాం కదా. సో ఇది ఒక పారాగ్రాఫ్ అండి, అంతేనండి సింపుల్గా చెప్పాలంటే. ఇలా ఉండేదాన్ని పారాగ్రాఫ్ అంటారు. ఇప్పుడు చెప్పిన దాంట్లో అర్థం అదేనండి. సో దాని యొక్క కీ పాయింట్స్ చూడండి, యూనిటీ ఉండాలండి పారాగ్రాఫ్ అనేది, అలాగే కోహరెన్స్ ఉండాలి, టాపిక్ సెంటెన్స్ ఉండాలండి, ఒక టాపిక్ మీద సెంటెన్స్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి అడిక్యూట్ డెవలప్మెంట్. ఏ గుడ్ పారాగ్రాఫ్ కెన్ బి డెవలప్డ్ బై హ్యావింగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. ఏంటంటే టాపిక్ సెంటెన్సెస్ ఉండాలి, సపోర్టింగ్ సెంటెన్సెస్, కంక్లూడింగ్ సెంటెన్సెస్. ఈ 3 సెంటెన్సెస్ అనేది పాటించాలి పారాగ్రాఫ్ అనేది అంటున్నాడు. ఇందులో టైప్స్ ఉంటాయండి, టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్ చూడండి. ఫస్ట్ వచ్చి డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అండి. అంటే డిస్క్రైబ్ సంథింగ్ ఆర్ షోస్ దట్ రీడర్ దట్ థింగ్ ఆర్ పర్సన్ ఈజ్ లైక్. అంటే ఏదైనా ఒక వ్యక్తి గురించి లేదా ఒక ఏదో ఒక షో సంథింగ్ ఒక షో ఒక రీడర్ చదివే ఒక షో గురించి కానీ డిస్క్రైబ్ అంటే వివరించడం అండి, వివరించేదే డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అవుతుందంటండి. నెక్స్ట్ వచ్చి నేరేటివ్ అండి. నేరేటివ్ అంటే టెల్స్ ఏ స్టోరీ అండి, ఒక కథ గురించి చెప్తాం కదా, అది నేరేటివ్ పారాగ్రాఫ్ అంటారు. నెక్స్ట్ వచ్చి ఎక్స్పోజిటరీ అండి. అంటే ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఆర్ ప్రొవైడ్ ఇన్స్ట్రక్షన్. ఇట్ కుడ్ ఆల్సో డిస్క్రైబ్ ఎ ప్రాసెస్ అండ్ మూవ్ రీడర్ స్టెప్ బై స్టెప్ త్రూ ద మెథడ్. అంటే ఏదైనా ఒక సంఘటన గురించి చెప్పాలంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిస్క్రైబ్ ద ప్రాసెస్ అండి, స్టెప్ బై స్టెప్ అలా వివరిస్తూ ఉంటారండి. సో అటువంటి ఏమంటారంటే ఎక్స్పోజిటరీ పారాగ్రాఫ్స్ అంటారండి. ఇక్కడ టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అంటే పారాగ్రాఫ్స్ ఎన్ని రకాలని అడగవచ్చు డైరెక్ట్ బిట్ కింద. 3 టైప్స్ ఇక్కడ ఉన్నాయి, 4 అండ్ ఇంకోటి ఉంది ఇక్కడ. పెర్సిసివ్ పారాగ్రాఫ్ అంటే ఇదేంటంటే గెట్స్ ఏ రీడర్ యాక్సెప్ట్ పర్టికులర్ పాయింట్ అండి, పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ చూసారనుకోండి, దాని గురించి చెప్తే అది పెర్సిసివ్ పారాగ్రాఫ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చి డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అండి. మళ్ళీ దీని గురించి వివరించాడండి, డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ గురించి ఇచ్చాడు చూడండి. డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అంటే ఏ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ డిస్క్రైబ్ ఏ పర్సన్, సిచ్యువేషన్, ప్లేస్ ఆర్ ఈవెంట్ అండి. ఏదైనా ఒక ఈవెంట్ కానీ ఒక పర్సన్ ఒక సిచ్యువేషన్ వీటి గురించి అయినా వివరిస్తే అది డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అవుతుందని చెప్పాం. అయితే హౌ టు రైట్ ఏ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్. అయితే డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అనేది ఏ విధంగా రాయాలి అని అంటున్నాడు. ముందుగా చూడండి, స్టార్ట్ విత్ ద టాపిక్ గివెన్. అంటే ఓపెనింగ్ సెంటెన్స్ ఆ టాపిక్ సెంటెన్స్ అంటారంటే ముందుగా ఒక టాపిక్ని ఏ విధంగా రాయాలి, స్టార్ట్ చేయాలి, మొదలు పెట్టాలి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ మూవ్ సీరియల్లీ అండ్ ఆర్గనైజ్డ్ వాజ్ టిల్ అండ్ హ్యాండ్. అంటే లాస్ట్ వరకు కూడా అది ఒక సీరియల్లీ కదులుతూ ముందుకు వెళ్తున్నట్టు ఉండాలంటండి డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్లో. నెక్స్ట్ సమ్మరైజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద టాపిక్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ యువర్ రైటింగ్ అండి. కీప్ వర్డ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ యూజువల్లీ 100 to 150 లెటర్స్ అనేవి ఉండాలంటండి ఈ డిస్క్రిప్షన్లో పారాగ్రాఫ్లో. నెక్స్ట్ చూడండి, ఫోకస్ ద టాపిక్ అండ్ హైలైట్ ద కీ పాయింట్స్ ఉండాలి. నెక్స్ట్ డీల్ వన్ టాపిక్ ఆర్ ఐడియా ఇన్ టు ద పారాగ్రాఫ్ అంటండి. ఏదో ఒక టాపిక్ కోసం అయితే ఐడియా కలిగి ఉండాలి. లెట్ ఎవరీ సెంటెన్స్ ఇన్ పారాగ్రాఫ్ టు క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ద
మెయిన్ టాపిక్ ఆఫ్ ద పారాగ్రాఫ్ అంటండి. సో మెయిన్ టాపిక్ సంబంధించి అయితే ఈ పారాగ్రాఫ్ అనేది ఉండాలి. మెయింటైన్ లాజికల్ సీక్వెన్స్ థాట్ ద డెవలప్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్. సో మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నామో దాని యొక్క డెవలప్మెంట్ కోసం అయితే లాజికల్గా సీక్వెన్స్ రూపంలో అది ఉండాలి. లెట్ ద ఈవెంట్స్ టు బి రిలేటెడ్ ఆర్డర్ దేర్ అక్యూరెన్స్ అండి. ఇవన్నీ కూడా అంత అవసరం ఉండే పాయింట్స్ అయితే జస్ట్ అక్కడ ఇచ్చాడు కనుక గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఇది ఇంపార్టెంట్ అండి, బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ. వీటి గురించి ఎక్కువగా గట్రా ప్రశ్న పత్రాలు చూసుకుంటే బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ బిట్స్ టాపిక్స్ అయితే బిట్స్ అయితే వచ్చాయండి. ఈ ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్లో కొంచెం బాగా చూసుకోండి. అలాగే లెటర్ రైటింగ్ చెప్పాం కదా, దాని నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి ముందుగా బయోగ్రఫీ అండి, రైట్ ఇన్ అకౌంట్ ఆఫ్ పర్సన్ లైఫ్ నరేటెడ్ బై సమ్ వన్ హెల్స్ అండి. సో బయోగ్రఫీ ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి యొక్క జీవితం గురించి అండి, ఒక వ్యక్తి యొక్క జీవితం గురించి నరేటెడ్ బై సమ్ వన్ హెల్స్, వేరే వాళ్ళు రాసేది బయోగ్రఫీ అవుతుందండి. ప్రొవైడ్ డీటెయిల్స్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రాపర్లీ పర్సన్ లైఫ్, ఎక్స్ప్లెయిన్ దేర్ అప్బ్రింగింగ్, అచీవ్మెంట్స్, స్ట్రగుల్, కాంట్రిబ్యూట్స్ సొసైటీ. సో ఏదైనా ఒక వ్యక్తి గురించి మేము రాయాలంటే ఆయన యొక్క మొత్తం స్ట్రగుల్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ ఆయన యొక్క వ్యక్తి యొక్క మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలండి. అది బయోగ్రఫీ కింద వస్తుంది. అయితే ఇక్కడ చూడండి థర్డ్ పర్సన్ నెరేటివ్ అంటండి. విత్ ద ఆథర్ అండ్ ఎక్స్టర్నల్ నెరేటర్ ప్రొవైడింగ్ అన్ ఆబ్జెక్టివ్ అకౌంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ లైఫ్. సో ఇక్కడ నెరేటర్ అంటే ఆథర్ అంటే రాసేవాడు అంటండి. రాసేవాడు ఏంటంటే మనం ఎవరి కోసం అయితే రాస్తుంటామో ప్రొవైడింగ్ ద ఆబ్జెక్టివ్ అకౌంట్ ఫర్ ద సబ్జెక్ట్ లైఫ్ అండి. మనం ఏ వ్యక్తి కోసం జీవితం కోసం అయితే రాస్తున్నామో ఆయన జీవితం మనం ఉండిపోయేటట్టు ఆలోచించి రాయాలంటండి బయోగ్రఫీ అనేది. అంటే సో మనం ఇంకొక వ్యక్తి యొక్క మన వ్యక్తి యొక్క జీవిత కథను రాసేటప్పుడు ఆయన యొక్క పూర్తి మొత్తం తెలిసి ఉండాలి మనం అంటున్నాడు. దీని అర్థం అదే. నెక్స్ట్ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రీడర్ కెన్ ఇన్స్పైర్ అండ్ ఎడ్యుకేటెడ్ రీడర్స్ ఆఫరింగ్ వాల్యుబుల్ లైఫ్ లెసన్స్ అండ్ ఏ డీపర్ అండర్స్టాండింగ్ హిస్టారికల్ ఫిగర్స్ అండ్ క్యాలిక్యులేట్ ఐకాన్స్ అండి. అంటే రీడర్స్ మనం చదివేవాళ్ళే కదండి. ఒకవేళ బయోగ్రఫీ చదివేటప్పుడు చదివే లీడర్స్ ఏంటంటే కెన్ ఇన్స్పైర్ అండ్ ఎడ్యుకేటెడ్ రీడర్స్ అండి. అంటే మనం ఒక జీవిత కథ చదువుతున్నాం అనుకోండి, రీడర్స్గా చదువులు ఏంటంటే ఇన్స్పైర్ అవుతారు ఆ జీవిత కథను బట్టి. సో అలాగే ఆఫరింగ్ ద వాల్యుబుల్ లైఫ్ లెసన్స్ అంటే ఆ జీవిత కథ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ జీవిత కథను బట్టి ఇన్స్పైర్ అవుతారు చాలామంది. కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ ఆథర్ అనేవాళ్ళు బయోగ్రఫీ అనేది రాయాలి అంటున్నాడు. దాని అర్థం అదే. నెక్స్ట్ వచ్చి ఆటోబయోగ్రఫీ అండి. పేరులో ఉంది ఆటోబయోగ్రఫీ అంటే రైట్ ఇన్ అకౌంట్ ఏ పర్సన్ లైఫ్ నరేటెడ్ బై ద దెమ్సెల్వ్స్ అంటే తనకు తాను రాసుకునే దెమ్సెల్వ్స్ అంటే తనకు తాను రాసుకునేది ఆటోబయోగ్రఫీ అండి. ఓకేనా. ఏ ఫామ్ నాన్ ఫిక్షన్స్ లిటరేచర్ దట్ అలో ఇండివిజువల్ షేర్ దేర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ మెమోరీస్ కానీ రిఫ్లెక్షన్స్ కానీ ఇన్సైట్స్ ఇవన్నీ కూడా తనకు తాను రాసుకునేది ఆటోబయోగ్రఫీ. అవన్నీ కూడా విత్ రీడర్స్ అంటే మనం ఎవరైతే చదువుతారో ఆటోబయోగ్రఫీని వాళ్ళతో పంచుకుంటారండి ఆటోబయోగ్రఫీ అనేది. నెక్స్ట్ చూడండి ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇన్ టు ద లీవ్స్ ఆఫ్ నోటబుల్ ఫిగర్స్ ఆఫరింగ్ రీడర్స్ సెన్స్ టు ద అండర్స్టాండింగ్ ద స్ట్రగుల్ అచీవ్మెంట్స్ అండ్ ఈవెంట్స్ దట్ షేప్డ్ దెమ్ అంటే ఈ ఆటోబయోగ్రఫీ రాస్తే ఎవరు రాస్తారో ఆయన యొక్క మొత్తం అచీవ్మెంట్స్ అలాగే నోటబుల్ ఫిగర్స్ మొత్తం ఆయన యొక్క టోటల్గా అందులో వివరించడం జరుగుతుంది అంటున్నాడు. ఫస్ట్ పర్సన్ నెరేటివ్ అండి. రైట్ ఇన్ ద ఫస్ట్ పర్సన్ పెర్స్పెక్టివ్ విత్ ద ఆథర్ యాజ్ ద నెరేటర్ ప్రొవైడింగ్ యూనిక్ అండ్ పర్సనల్ అకౌంట్ ఫర్ ఆఫ్ ది లైఫ్ జర్నీ అండి. సో తన జీవిత జర్నీ మొత్తం కూడా అందులో వివరించడం జరుగుతుంది. అలాగే క్రోనాలజికల్ ఆర్డర్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి ఇన్స్పిరేటివ్ రిఫ్లెక్షన్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ లైఫ్ ఈవెంట్స్ ఉంటుందండి. సో అటువన్నీ ఆటోబయోగ్రఫీలో కలిగి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి కనెక్షన్ విత్ ద రీడర్స్ అంటే ఆటోబయోగ్రఫీ ఎవరైతే అవుతారు రీడర్స్ వాళ్ళతో కనెక్షన్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సొసైటీ. సో సొసైటీలో ఎవరైతే కొంచెం ఇన్ఫ్లుయెన్స్గా కొంచెం ఫేమస్గా ఉంటారో అటువంటి వారు ఆటోబయోగ్రఫీ అనేది ఎక్కువగా రాయడానికి అవకాశం ఉంటుంది. అటువంటివి రీడర్స్ పరంగా కూడా మనం చదవడానికి అవకాశం ఉంటుంది అంటున్నాడు. నెక్స్ట్ వచ్చి స్టోరీ అండి. ఇది సింపులే. స్టోరీ అంటే యూజ్ ద కన్వే నెరేటివ్స్ అండి. అంటే చదివే వాళ్ళకి ఒక తెలియజేయడం అండి. నెరేటివ్స్ అంటే కన్వే అంటే తెలియజేయడం. యూజ్ టు కన్వే నెరేటివ్స్ అండి. సో చదివే వాళ్ళకి ఇవి తెలియజేసేవి. స్టోరీ అంటే సర్వింగ్ యాజ్ ఎ మీన్స్ టు కంటైన్ ఎడ్యుకేట్ పాస్ డౌన్ ట్రెడిషన్స్ అండ్ షేర్ ఎక్స్పీరియన్స్ బ్యాక్ డౌన్ లిటరేచర్ అలాగే మైథాలజీ అండ్ ఆరల్ ట్రెడిషన్ అండి. సో స్టోరీ అంటే కథ, తెలుగులో చెప్పాలంటే కథ. సో ఏదైనా మైథాలజీ ఆర్ ఓరల్ ట్రెడిషన్ సాంప్రదాయబద్ధంగా ఏవైనా జరిగి ఉంటాయో అటువంటివి
సో పాస్ డౌన్ ట్రెడిషన్ అంటే అలా జరిగిపోయినవండి. స్టోరీ కూడా జరిగిపోయిన వాటి మీదే మనకి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి, షేర్ ఎక్స్పీరియన్సెస్. సో బ్యాక్ బోన్ ఆఫ్ లిటరేచర్ అంటే సాహిత్యమే కదా. సో సాహిత్యం సంబంధించి ఏవైనా కథల రూపంలో మనకు ఉండేవి స్టోరీ అవుతుంది. అయితే నెరేటివ్ స్ట్రక్చర్ చూడండి ఏ విధంగా ఉంటుందో. ముందుగా బిగినింగ్ ఉంటుందండి, తర్వాత మిడిల్ ఉంటుందండి, తర్వాత ఎండ్ ఉంటుందండి. స్టోరీకి ఇంపార్టెంట్ నెరేటివ్ స్ట్రక్చర్ అంటే ఒక స్టోరీ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటున్నాడు. ముందుగా ద బిగినింగ్ అండి, ఇంట్రడ్యూస్ ద క్యారెక్టర్, సెట్టింగ్ అండ్ సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ అండి. ఇది ద బిగినింగ్లో ఉంటుంది. మిడిల్లో చూడండి, మిడిల్లో పోర్షన్ బిల్డ్స్ అప్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్, ప్రెజెంట్ ఛాలెంజెస్ అండ్ ఆబ్జెక్టివ్స్ అండ్ డెవలప్స్ ది ప్లాట్ అండి. ఇవన్నీ కూడా మిడిల్ ఉంటుంది. లాస్ట్ ఎండ్ అండి, ఎండ్ అంటే రిసాల్వ్ ద కాన్ఫ్లిక్ట్ అండ్ ప్రొవైడ్స్ ఏ కన్క్లూజింగ్ ద స్టోరీ. సో స్టోరీకి సంబంధించి పూర్తిగా కన్క్లూజింగ్ వచ్చేటప్పుడు ఉంటుంది కదా. సో అది ఇందులో కనిపిస్తుందండి, ద ఎండ్లో కనిపిస్తుందండి. నెక్స్ట్ క్యారెక్టర్స్ చూడండి, ఇందులో క్యారెక్టర్స్ స్టోరీలో ద ఇండివిజువల్ హూ డ్రైవ్ ద ప్లాట్ ఫార్వర్డ్, ఫేస్ ఛాలెంజెస్ అండ్ అండర్గో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటాయి. అలాగే క్యారెక్టర్స్ క్యాన్ డిజైర్ ఇంక్లూడ్ ప్రొడక్షన్స్ మొత్తం ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఆబ్జెక్టివ్ టైప్స్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి సింపుల్గానే ఉంటుంది. ఇలా కంటెంట్ రూపంలో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు కూడా, నాకు కూడా. సో ఆబ్జెక్టివ్ టైప్లో ఏవైతే ఉన్నాయో అవి చేస్తే మనకు అవగాహన వస్తుంది. జస్ట్ మీకు ఇక్కడ వివరిస్తున్నాను, జస్ట్ ఇక్కడ మనకి ఏముంది అనేది. సమ్టైమ్స్ ఈవెన్ ఇన్ యానిమేటిక్ ఆబ్జెక్టివ్స్ ఆర్ యానిమల్స్ దట్ టేక్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి క్యారెక్టర్స్లో స్టోరీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చి సెట్టింగ్ అండి, పైన చెప్పాం కదా. సో సెట్టింగ్ అనేది ఏ విధంగా ఉండాలో ఇక్కడ వివరించారు చూడండి. నెక్స్ట్ వచ్చి కాన్ఫ్లిక్ట్ అండి, సెంట్రల్ ప్రాబ్లమ్ ఆర్ ఛాలెంజ్ దట్ క్యారెక్టర్స్ ఫేస్ ఇన్ ద స్టోరీ. సో కాన్ఫ్లిక్ట్లో ఏమైనా చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ప్లాట్ అండి, ప్లాట్ తర్వాత థీమ్స్ అండి, ఇవన్నీ కూడా స్టోరీలో సబ్ పాయింట్స్, థీమ్స్. నెక్స్ట్ వచ్చి టోన్ అండ్ స్టైల్ అండి లాస్ట్ది. నెక్స్ట్ చూడండి థీమ్స్ అండి. సో థీమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఒకసారి పాస్ చేసి చూసుకోండి డైరెక్ట్గా. ఇవి మనం ఆబ్జెక్ట్ బిట్స్ చెప్పేటప్పుడు మనకు ఐడియా వస్తుంది, అంత ఇంపార్టెంట్ కాదు, అందుకు డైరెక్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి టోన్ అండ్ స్టైల్ అండి. సో ఏ విధంగా ఆ టోన్ అనేది ఉండాలి, అలా స్టైల్ అనేది ఉన్నది చెప్తున్నాడు. సెట్ ఆల్ ఓవరాల్ మూడ్ అండ్ అట్మాస్ఫియర్, లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చి పాయింట్ ఆఫ్ వ్యూ అండి, పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఉండాలి ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్ ఏ విధంగా ఉండాలి ఇక్కడ పాస్ చేసి ఒకసారి మీ చదివితే మీకు ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ సింబాలిజం అండ్ ఇమేజినరీ అండి, సింబాలజీ అండ్ ఇమేజినరీ అనేది చూడండి ఇక్కడ. స్టోరీ యాడ్ ద డెప్త్ అండ్ లేయర్స్ మీనింగ్ టు ద స్టోరీ. సింబాలజీ ఇన్వాల్వ్స్ యూజింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ కలర్స్ అండ్ ఎలిమెంట్స్ టు ద రెస్పెక్ట్ అండ్ అబ్జెక్ట్ ఐడియా. సో ఇదంతా కూడా అవసరం లేదు. ఇందులో మళ్ళీ నోట్ మేకింగ్ ఒకటి ఉంటుందండి, అది కొంచెం అవసరం. చూడండి కల్చరల్ అండ్ ఆస్పరిస్టర్ సిగ్నిఫికెన్స్ ఇచ్చాడు, ఇవన్నీ ఒకసారి పాస్ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ వచ్చి వెరైటీ ఆఫ్ జనరల్ నాట్ లిమిటెడ్. ఇక్కడ వచ్చి స్పీచ్ రైటింగ్ ఒకటి ఉంది చూడండి, స్పీచ్ రైటింగ్ అండి. స్పీచ్ రైటింగ్ అంటే ఏం లేదండి, ఒకరు చెప్తుంటే మనం రాయడం అండి. సో స్పీచ్ రైటింగ్ ఇన్వాల్వ్ ద క్రాఫ్టింగ్ ఏ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ ఇంఫ్లెక్సిబుల్ ప్రిసిషన్ ఎఫెక్టివ్ కన్వే వన్ ఐడియాస్, ఇన్ఫార్మ్, ఇన్స్పైర్ ఆర్ ఎంటర్టైన్మెంట్ టు ద ఆడియన్స్ అండి. సో స్పీచ్ రైటింగ్ అనేది. నెక్స్ట్ వచ్చి అండర్స్టాండ్ హూ యువర్ ఆడియన్స్ ఈజ్ ద ఇంట్రెస్ట్, నాలెడ్జ్ లెవెల్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, చూజ్ ఏ క్లియర్ మెసేజ్ అండి. సో స్పీచ్ రైటింగ్ పేర్లు ఉంది చూడండి, అంటే మాట్లాడుతూ రాయడం అండి. అంటే ఏదైనా ఒక దీని మీద మాట్లాడుతున్నప్పుడు మనం రాసేదాన్ని స్పీచ్ రైటింగ్ అంటారు. ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీడియో లెంత్ పెరుగుతుంది కనుక ఒకసారి ఫాస్ట్ చేసి చూసుకోండి. ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ చెప్పేటప్పుడు మనకి పూర్తిగా వస్తుంది. ఓకేనా, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చి ఎడిటోరియల్ అండి. ఎడిటోరియల్ అనేది ఎక్కువగా మనం న్యూస్ పేపర్లు చూస్తుంటాము, ఎడిటర్ అనే కింద వస్తుంటుందండి. న్యూస్ ఆర్టికల్స్ కొన్ని చూసేటప్పుడు ఎడిటర్ అంటారు కింద. సో అవి ఎడిటోరియల్ అంటారు అటువంటి వాటిని. అండ్ ఎడిటోరియల్ ఈ లీడింగ్ ఆర్టికల్ చెప్పాను, ఒక ఆర్టికల్ అని ఉంటుంది కదా. సో లీడింగ్ ఆర్టికల్ రాసే వాళ్ళని ఎడిటర్స్ అంటారు. ఇన్ ఆర్టికల్ రిటన్ బై ఎడిటోరియల్ పీపుల్, పబ్లిషర్ ఆఫ్ ఏ న్యూస్ పేపర్, మ్యాగజైన్. సో ముఖ్యంగా న్యూస్ పేపర్, మ్యాగజైన్లు ఉంటాయండి ఎడిటర్స్ అనేవి. ఓకేనా, అంత అవసరం లేదు. నెక్స్ట్ చూడండి కల్చరల్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అనేది ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ వచ్చింది ఇక్కడ. స్పీచ్ రైటింగ్ అయిపోయింది కదా, ఎడిటోరియల్. నెక్స్ట్ వచ్చి ప్రీసియస్ రైటింగ్ అండి. ప్రీసియస్ రైటింగ్ ఇదే సమ్మరైజింగ్ ఏ కాంప్రహెన్షన్స్ ఇన్ ఏ లిమిటెడ్ వర్డ్స్ అండి. సో కొంచెం లిమిటెడ్ వర్డ్స్తో రాస్తారండి ప్రీసియస్ రైటింగ్ అనేది. కన్వర్యింగ్ ద ఆల్ ఇంపార్టెంట్ యాక్సెప్ట్స్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్యాసేజ్ గివెన్. అంటే ఒక పెద్ద ప్యాసేజ్ ఇచ్చి అందులో ఇంపార్టెంట్ మనకి ఏవైతే ఇంపార్టెంట్ లిమిటెడ్ వర్డ్స్ ఉంటాయో వాటితో పాటుగా రాసేదే
ప్రీవియస్ రైటింగ్ అంటారండి. ఇన్ షార్ట్ ప్రీవియస్ ఇండియా కండెన్స్డ్ వెర్షన్స్ ఈజ్ ఎ బిగ్గర్ ప్యాసేజ్. ఒక పెద్ద ప్యాసేజ్ని తీసుకొని ఒక షార్ట్ ప్యాసేజ్గా చేసేది ప్రీవియస్ రైటింగ్. నెక్స్ట్ వచ్చి నోట్ మేకింగ్ అండి. సో నోట్ మేకింగ్ అంటే ఇంకేం లేదు, చూసి రాయడం అంటారు కదా, అదే నోట్ మేకింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే. ది సోర్స్ క్యాన్ బి ఎనీ బుక్ ఆర్ ఆర్టికల్, మీటింగ్ ఆర్ ఎనీ ఓరల్ డిస్కషన్. అంటే ఒకళ్ళు మాట్లాడుతుంటారు కదా, ఉండేటప్పుడు అలా చూసి రాసేది నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ రిఫర్స్ టు ద ప్రాసెస్ రివీలింగ్ కంబైనింగ్ ద సింథసైజింగ్ ఐడియాస్ యువర్ హియర్ ఆర్ రీడ్. అంటే వినడం లేదా చదువుతూ రాయడం అండి. వింటూనే రాయవచ్చు, లేదంటే చదువుతూ రాస్తారు కదా, అదే నోట్ మేకింగ్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడితో మనకైతే ఓవరాల్గా ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అయిపోయింది. ముఖ్యంగా అయితే నోట్ మేకింగ్ ఒకటి ఇంపార్టెంట్ చూసుకోండి, పాస్ చేసి చూసుకోండి. సో వీడియో లెంత్ పెరిగిందని చెప్పి కొంచెం లాస్ట్లో స్పీడ్ చేశాను, ఏం ప్రాబ్లం లేదు. ఆబ్జెక్టివ్ టైప్ స్పీడ్స్ అయితే మనకి ఇక్కడ 2 ఎక్సర్సైజ్ ఇచ్చాడు, అవి ప్రాక్టీస్ చేస్తే చాలు. మ్యాక్సిమం దీని చేతి ఒక బిట్ రావడానికి అవకాశం, 1 or 2 బిట్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూసుకోండి. స్పీచ్ రైటింగ్ అంటే ఏంటి తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి కల్చరల్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, వెరైటీ ఆఫ్ జనరల్స్, ఎడిటోరియల్, స్పీచ్ రైటింగ్ అలా చెప్తాం కదా, ఇవన్నీ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ చాప్టర్ 2 సంబంధించి ఆబ్జెక్టివ్ బిట్స్ సంబంధించి 1 or 2 ఎక్సర్సైజ్ ఉన్నాయి. సో ఒకసారి చూస్తే మనకి పూర్తిగా ఇంగ్లీష్ సంబంధించి 2వ చాప్టర్ కూడా కంప్లీట్గా అవుతుంది. సో ఇంగ్లీష్ అనేది చాలామందికి భయం అండి, ఎందుకంటే మన మాతృభాష కాదు కనుక. అందుకని 1 or 2 times చదివితే ఇది కష్టం కాదు. ఫస్ట్ చదివేటప్పుడు కొంచెం అర్థం కాదు, కొంచెం జంబ్లింగ్గా ఉంటుంది. అదే ఇంకోసారి చూడండి, అప్పటికి ఇంకా అర్థమవుతుంది. 3వ సారి చూసినాను కొంత మనకి బుర్రకి ఎక్కుతుంది. సో ఆ విధంగా చూసుకోవాలి, లేదంటే ఇంగ్లీష్లో మార్క్స్ ఎక్కువగా పోయే ప్రమాదం ఉంటుంది చాలామందికి కనుక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.